తిరుపతిలో ఉన్న వాళ్ళకి 1% వాళ్ళకి కూడా ఈ ప్లేస్ ఎక్కడుందో తెలియదు. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు సండే కావడంతో అలా తిరుపతిలో తిరుగుతూ ఉంటే ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. ఈ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని చేతిపైన మోస్తున్నట్టయితే డిజైన్ అయితే చేశారు. నేను ఇది టెంపుల్ ఏమో అనుకుని లోపలికి అయితే వెళ్ళానండి, కానీ ఇది ఒక యోగా ఆశ్రమం అండి. మనం లోపల చూసుకున్నట్టయితే గోడల పైన రామాయణంలో జరిగిన యుద్ధాన్ని అయితే ఇక్కడ ఫోటోల ద్వారా వేశారండి. పైకి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి వచ్చినట్టయితే ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఒక రూమ్ అయితే ఉందండి. ఈ రూమ్ ని మాత్రం ఆంజనేయ స్వామి ఎత్తుకొని ఉన్న సంజీవని పర్వతం లోపల అయితే డిజైన్ అయితే చేశారు. ఈ సంజీవని పర్వతం కిందే మనకి ఇంకొక ప్లేస్ ఉందండి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. యోగా చేయడానికి గానీ ధ్యానం చేయడానికి గానీ ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ధ్యాన మందిరం పేరు వచ్చి శ్రీ సంజీవిని పిరమిడ్ ధ్యాన మందిరం అని పిలుస్తారు. తిరుపతిలో ఈ ధ్యాన మందిరం యొక్క ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి తిరుపతిలో తుమ్మలగుంట దగ్గర ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రైట్ సైడ్ లో అయితే సంజీవిని ధ్యాన పిరమిడ్ అని ఉంటుందండి. అక్కడ నుంచి లోపలికి వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్ లోనే మనకి ధ్యాన మందిరం అయితే ఉంటుంది. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.